It's okay. ఏదో గట్టి కష్టమే వచ్చింది కదక్క అందుకే ఏడుస్తున్నావు అనుకుంటారు. అలాంటి కష్టం ఏం కాదు, కానీ కొని తెచ్చుకున్న కష్టం అని చెప్పుకోవచ్చు. ఐబాల్ కలర్ ని చేంజ్ చేద్దామని క్యాట్ ఐస్ కలర్ ని అయితే తీసుకొచ్చాను. లాస్ట్ లో మీరే చెప్పాలి నిజానికి అలా కనిపిస్తున్నాయా లేదా అన్నది. కానీ పెట్టేటప్పుడు మాత్రం ఎంత టార్చర్ అయిందంటే మోర్ దాన్ 10 times ట్రై చేశారు, కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్రతి సింగిల్ టైం కింద పడిపోతూనే ఉంది. ఏంటా ఈ మిస్టేక్ అని కనుక్కోవడానికి చాలా టైమే పట్టింది. మీరు క్లియర్ గా చూస్తే నా రైట్ హ్యాండ్ ని కింద సపోర్ట్ గా యూజ్ చేశాను అండ్ తన హ్యాండ్ పైన సపోర్ట్ గా యూజ్ చేసాము. దాని వల్ల ఇద్దరికి కమ్యూనికేషన్ ప్రాపర్ గా లేకపోతుండే. దాని వల్ల కన్రెప్పలు తెగ కొట్టేసుకుంటూ ఈజీగా పడిపోతుంది. పెట్టిన ప్రతిసారి ఇదే రిపీట్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ గా తనే అర్థం చేసుకుని 2 hands ని కూడా తనే సపోర్ట్ తీసుకుంది. అప్పుడు పట్టింది. ఎప్పుడైతే మనం ఐబాల్ కి ఒక లేయర్ గా పెడతామో అప్పుడు కొంచెం ఇచ్చినెస్ అనిపిస్తుంది. దాంతో పాటు కొద్దిసేపు మీ కళ్ళు కూడా మండుతాయి. ఇది బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది, కానీ సెకండ్ ఐ కి పెట్టడానికి చాలా ఈజీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ ని సెకండ్ టైం రిపీట్ చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే ముందే జాగ్రత్తలు చెప్తున్నాను. కొంచెం ఇచ్చినెస్, దాంతో పాటు ఇరిటేషన్ ఫీల్ తో పాటుగా కంటిన్యూస్ గా మీ కళ్ళలోంచి వాటర్ కారుతూనే ఉంటాయి. అది కొద్దిసేపు మాత్రమే. మరి ఐ కలర్ చేంజ్ అయిందా అంటే అది కూడా లేదు. మరి ఎందుకక్క పెట్టుకోవడం అని మాత్రం అనకండి, నాకు కూడా తెలియదు కదా రిజల్ట్స్ ఎలా వస్తాయి అన్నది. దీని వల్ల అయితే మాత్రం చాలా ఏడ్ చేశాను.